మొత్తానికి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ పరిసర ప్రాంతాల్లో 5,000 మంది పాకిస్తాన్ ప్రజలు నివసిస్తున్నట్టుగా వార్తలు. సో 5,000 మంది శత్రువులు మన దేశంలో, అది ముఖ్యంగా రాజధాని దాని పరిసర ప్రాంతాలు అంటే ఫరీదాబాద్. సో ఇలాంటి ప్రాంతాలలో సో చూడండి, ఒక గమ్మత్తైన విషయము మీకు, ఈ డాక్టర్ ఉమర్ నబీ, అలాగే డాక్టర్ షాహిన్ షాహిద్, అలాగే ఇంకొక వ్యక్తి డాక్టర్ ముసామిల్, వీళ్ళు ఈ ఆపరేషన్ని అంటే ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఇది ఒకే ఒక సంఘటన అండి. ఇలాంటివి వీళ్ళ ప్లాన్లో చాలా ఉన్నాయి. సో దీనికి వీళ్ళు ఎంచుకున్న మార్గం చూడండి. ఇప్పుడు 5,000 మంది పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ భారత్లో ఉన్నారు అన్నప్పుడు ఇందులో కూలీ నాలి పనులు చేసుకున్న వాళ్ళు లేదా కొంతమంది తీవ్రవాదులు మీకు ఎన్నో రకాలుగా ఉంటారు కదా. ఇక్కడ ఏం జరిగింది, హై ప్రొఫైల్ వ్యక్తులు. ఇప్పుడు ఒక కారు వస్తుంది, డాక్టర్ అని రాసి ఉంటే ఎవరు డౌట్ పడరు. డాక్టర్ అనే వ్యక్తి ఒక హై ప్రొఫైల్ వ్యక్తి కదా, సో ఎవరికి డౌట్ అనేది రాదు. కాబట్టి దీన్నే వీళ్ళు డాక్టర్ మాడ్యూల్గా వాడారు. అలాగే వీళ్ళు వాడిన పరికరాలు చూడండి, బాగా చదువుకున్న వాళ్ళు కదా, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మీకు ప్రపంచ స్థాయిలో ఎన్నో కాన్ఫరెన్సులు, సెమినార్స్కి వెళతారు. టర్కీలోనే ఈ కుట్ర ఎలా చెయ్యాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు వస్తున్న వార్తలు చూశారనుకోండి, పాకిస్తాన్ కన్నా టర్కీయే మన మీద పెద్ద స్థాయిలో కుట్రలు పన్నుతున్నట్టుగా వార్తలు. టర్కీ అంటే ఒక నాటో దేశం అండి. 31 దేశాలు కలిసి ఇలాగ భారత్ ఎదుగుదలను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారా ఆలోచించాలి. ఆటోమేటిక్గా అమెరికా వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటి, ఒక ఢిల్లీ అన్నాము, ఫరీదాబాద్ అన్నాము, డాక్టర్లు అన్నాము, అక్కడి నుంచి అసీం మునీర్ పాకిస్తాన్, నెక్స్ట్ లెవెల్లో టర్కీలో ఒక అజ్ఞాత వ్యక్తి అంకారా అనబడే ఈ ప్రాంతంలో ఇతను నివసిస్తున్నాడు. సో ఇప్పుడు మనము రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇంటర్పోల్లో ఇచ్చాం. సో ఇప్పుడు ఇతన్ని పట్టుకుంటే మూలాలు మనకి క్లియర్గా అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి ప్లానింగ్ చేశారో తెలుస్తుంది. కానీ ఇక్కడ భారత్లో చూడండి, ఈ డాక్టర్లు వాళ్ళ ఇళ్లలో కంప్యూటర్స్ వాడతారు కదా, మీరు నేను కంప్యూటర్స్ వాడతాం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఒక స్విస్ యాప్ను వాడారండి. స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక ఎన్క్రిప్టెడ్ యాప్. సో మరి ఇది ఎలా పనిచేస్తుందంటే, మీ వద్ద సర్వర్ ఉంటుంది, అలాగే దీనిని వాడుతున్న తక్కిన వాడి నెట్వర్క్ ఉంటుంది చూసారా. ఇది ఎంత పెద్దది అనేది చెప్తున్నాగా, తోడుతున్న కొద్దీ పెద్ద పెద్ద నిజాలు బయటపడుతున్నాయి. సో ఇప్పుడు డాక్టర్ ఉమర్ తన గదిలో ఇలాగ ఎన్క్రిప్టెడ్ యాప్ దీన్ని వాడితే ఇతని యొక్క మెసేజ్లంతా కూడా మీకు తక్కిన డాక్టర్లకు వెళతాయి. మళ్ళీ దీనిని బయట ప్రపంచం అసలు చూడలేదండి. అంటే మీకు 100% ప్రైవసీ, 100% సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది అంటారు గూగుల్ విషయంలో మీ పాస్వర్డ్ జాగ్రత్త అండి, చాలా డిఫికల్ట్గా పెట్టండి, హ్యాకర్స్ హ్యాక్ చేయొచ్చు, ఇవన్నీ అందరూ మాట్లాడతారు కదా. మొన్న వార్త ఏంటండి, గూగుల్ వైపు నుంచి ఒక ప్రకటన, 10 లక్షల ఈమెయిల్ ఐడీస్ లీక్ అయ్యాయి. ఇందులో ప్రైవసీ ఏముంది, సెక్యూరిటీ ఏముంది? గూగుల్ వాడు తలుచుకుంటే నా ఈమెయిల్ ఐడి దాని పాస్వర్డ్ని ప్రపంచానికి మీకు షేర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఏం కావాలన్నా మీ జీవితాన్ని వాళ్ళ గ్రూపులో పెట్టుకుంటారు. మీరు ఎక్కడికి వెళతారు, ఎవరిని కలుస్తారు, ఎక్కడ తింటారు, ఎక్కడ మీ కార్ని పార్క్ చేస్తారు, సర్వము వాళ్ళకి తెలుస్తుందండి. సర్వము ఎక్కడో అమెరికాలో గూగుల్ సర్వర్ కదా అనుకుంటాం, లేదు, ప్రతి ఒక్క నిమిషం మిమ్మల్ని వాళ్ళు ట్రాక్ చేయగలరు. కానీ ఇక్కడ ఏమైంది, ఈ ఢిల్లీలో ఈ ఫరీదాబాద్ వద్ద కూర్చునే డాక్టర్లు ప్రపంచంలో ఎవరికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఫైనల్గా ఏంటి, అల్ఫలా యూనివర్సిటీలో కొన్ని కంప్యూటర్స్, అక్కడ కూడా ఇలాంటి మెసేజ్లు, ఇలాంటి ఎన్క్రిప్టెడ్ మెసేజ్లు అంటే ఎండ్ టు ఎండ్ ఉంటుంది. సో దీనిని వీళ్ళు వాడినట్టుగా వీళ్ళ హ్యాండిలర్స్ని వీళ్ళు సంప్రదించినట్టుగా, అంటే టర్కీలో ఉండే హ్యాండిలర్స్, మిడిల్ మ్యాన్, వాళ్ళతో వీళ్ళు కంప్యూటర్స్లో కూర్చొని వీళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా మెసేజ్లు పంపించినట్టుగా ఇవాళ వార్తలు. అంటే నెట్వర్క్ చూడండి. అందుకే అమిత్ షా ఏమంటున్నాడు, ఆయన ఈ ప్రపంచాన్ని నేను హెచ్చరిస్తున్నాను,
ఎక్కడెక్కడో ఎవరెవరో కూర్చొని మన దేశం మీద కుట్రలు పన్నుతున్నారు. మరి ఎన్నెన్ని నగరాల్లో ఇలాంటి పాకిస్తాన్ వాళ్ళు, టర్కీ వాళ్ళు, ఇలాంటి శత్రువులు వాళ్ళు తిరుగుతున్నారో తెలియదు. మొత్తానికి షాహిన్ షాహిద్ అనబడే ఈ మహిళ ఉంది చూసారా, జైషీ మహమ్మద్ యొక్క హెడ్, ఫిమేల్ వింగ్ యొక్క హెడ్. సో ఈవిడే వీళ్ళకు తుపాకులు ఇచ్చి ట్రైనింగ్లు ఇచ్చి పదండి భారత్ మీద యుద్ధము చేద్దాం. చూసుకోండి, బుర్కా ధరించిన మహిళల ఆలోచన విధానాలు, ఎలాంటి ఒక హింసాత్మకమైన ఆలోచన మనం చూడాలి. ఈవిడ యొక్క సహోదరుడు ఇతను ఫరీదాబాద్లో ఉంటాడు. ఫరీదాబాద్ చెరువులో ఎక్కడో ఉంటాడు. సో ఇమీడియట్గా, సో లాస్ట్ వీడియోలో మాట్లాడాను, మెహబూబా ముఫ్తీ జాగ్రత్త అండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళ మీద కంపాషన్తో కేర్తో అన్నీ మాట్లాడారు. సో తీవ్రవాదులను ఇలా ప్రశ్నిస్తే నిజాలు చెప్తారా మీరు చెప్పండి. సో వీళ్ళ సహోదరుని వెళ్ళి పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా అతని ఇంట్లో కూడా ఇలాంటి కంప్యూటర్స్, అలాగే అతని వద్ద దొరికిన కారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ కార్లు అనేవి చాలా ముఖ్యమండి. మనం ఏదో రోడ్డు మీద పోతున్న కారు, డాక్టర్ అనే సింబల్ ఇలా చూస్తున్నాం. లేదు, ఢిల్లీలోనో యూపీలోనో ఇలా లేదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ సహోదరుడి వద్ద ఉండే కారు ఉంది చూసారా, అందులో కూడా ఈ అమోనియం నైట్రేట్, దీనికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికి. అంటే మీకు యూనివర్సిటీకి సంబంధించిన ఇంకొక 2 డాక్టర్లను పట్టుకున్నప్పుడు వాళ్ళ కార్లను సోదా చేస్తే అందులో కూడా ఇలాంటి పేలుడు పదార్థం చూడండి, వరస పెట్టి ఇవాళ వరకు 12 మందిని పట్టుకున్నాము అంటున్నారు. ప్రతి వాళ్ళ దగ్గర ఒక కారు ఉండడము, ఆ కారులో ఈ పేలుడు పదార్థాలను వీళ్ళు స్మగుల్ చేయడం ఎంత పెద్ద విషయమో చూడండి. నాకైతే షాకింగ్గా ఉంది. అసలు ప్రతి ఒక్క కారు, డాక్టర్ కారు అంటున్నామో, అందులో ఈ అమోనియా నైట్రేట్కి సంబంధించిన ఆనవాళ్ళు, మీకు ఈ పేలుడు పదార్థాలు, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. అంటే ఏంటి వీళ్ళ ప్లాన్, ఏంటండి వీళ్ళు చేయాలనుకున్నారు? ఇప్పుడు ఒక డాక్టర్ అంటే ఒక 300 కేజీలు మీకు ఇలాంటి పేలుడు పదార్థాలను కొనుక్కొని తీసుకువచ్చి ఈ యూనివర్సిటీలో ఉంచగలుగుతున్నాడు. ఎటువంటి లైసెన్సింగ్, ఎటువంటి ఆధారాలు, నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి, ఎవరు అడగలేదండి. డైరెక్ట్గా ఇవి కొనుక్కొని వాళ్ళ కారులో పెట్టుకొని తీసుకొచ్చి, ఇదిగో బాస్ డాక్టర్ ఉమర్, నువ్వు అడిగిన అమోనియా నైట్రేట్ ఇదిగో ఇస్తున్నాము, తీసుకో. నువ్వు ఎక్కడ ఎలాంటి పేలుడు చేస్తావో, ఎలాంటి బాంబులు తయారు చేస్తావో, ఎలాంటి ఎల్ఈడి ఎక్స్ప్లోజివ్ డివైసులు తయారు, నీ ఇష్టం. నువ్వు అడిగావు, మేము తెచ్చాము, ఈ భారత్ను మాత్రం విడిచిపెట్టకూడదు. ఇలాగా ఎన్ని వందల మంది తిరుగుతున్నారు? అదేనండి అతిపెద్ద ప్రశ్న. అలాగే ఈ షాహిన్ షాహిద్ అంటున్నాను చూసారా, ఈ డాక్టర్, ఈవిడకి ఎంతోమంది మహిళలతో ఫ్రెండ్షిప్ ఉంది. ఒక కారు, ఒక ఫోర్డ్, రెడ్ కలర్ ఫోర్డ్ కారు, ఇది కనిపించడం లేదు. ఆఖరికి యూపీలో పట్టుకున్నారు. అందులో కూడా చూడండి, ఒక మహిళ డాక్టర్, ఆవిడ కారులో ఇలాగా మీకు పేలుడు పదార్థాలను ఈవిడ క్యారీ చేసింది. అంటే 5,000 మంది పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈ దేశంలో తిరుగుతున్నారు. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, సో వీళ్ళని ఎలా ట్రాక్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఒక అతిపెద్ద టాస్క్ అండి. ఇక్కడ అందరూ చెప్పేది ఏంటంటే ఒక ఫాల్స్ ఫ్లాగ్ను భారత్ ఇవాళ రైజ్ చేసింది. ఎందుకు? పాకిస్తాన్ మీద యుద్ధము చెయ్యాలి. దానికి ఒక కారణము కావాలి. ఆ కారణమే రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అని అంటున్నారు. కానీ ఒక చిన్నపాటి రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్, దీనిని పట్టుకొని ఇవాళ మన మూలాల్లోకి వెళితే అమెరికా దాకా, టర్కీ దాకా పాకిస్తాన్ వాసులు ఇక్కడ భారత్లో ఏం చేస్తున్నారు, ఇన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. మరి మీరు చెప్పండి, ఇంతంత మంది ఇన్ని రకాలుగా మన దేశంపై కుట్రలు పన్నుతూ ఉంటే వీళ్ళని ఏం చెయ్యాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.